వెల్కమ్ టు VKS ఇన్సైట్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మినిమం క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏజ్ ఎంత ఉండాలి, సిలబస్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. మీరు ఫస్ట్ టైం VKS ఇన్సైట్ ఛానల్ని చూస్తున్నట్టు అయితే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నోటిఫికేషన్ చూసినట్టు అయితే ఈ నోటిఫికేషన్ APPSC September 16th 2025న రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఈ జాబ్స్కి సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 13 వేకెన్సీస్లో 1 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనేది ఉంది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటే ఇంతకుముందు నోటిఫికేషన్ వదిలినప్పుడు ఫిల్ అవ్వకుండా మిగిలిపోయి ఉంటుంది కదా, వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటారు. సో టోటల్గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ జాబ్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18th September 2025 టు October 8 వరకు టైం ఉంటుంది. ఇక ఈ జాబ్కి ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్, సో ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లాంటిది అనేది ఏమి ఉండదు, ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి CPT టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అన్నిటికంటే ముందు మనం ఏ జోన్ కిందకి వస్తామన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సర్కిల్స్గా డివైడ్ చేశారు. ఏ సర్కిల్కి ఏ డిస్టిక్ వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఎందుకు ఇది తెలుసుకోవాలి అంటే మనం ఏ సర్కిల్కి లోకల్ అని తెలుసుకుంటే అక్కడ ఉన్నటువంటి జాబ్స్కి మనకి లోకల్గా రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ సర్కిల్స్ అండ్ డిస్టిక్స్ చూసినట్టు అయితే విశాఖపట్నం సర్కిల్కి శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం డిస్టిక్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రాజమహేంద్రవరం సర్కిల్కి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్టిక్స్ అనేవి వస్తాయి. గుంటూరు సర్కిల్కి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్టిక్స్ వస్తాయి. ఇక తిరుపతి, అనంతపురం, కర్నూలు అలాగే ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ శ్రీశైలంకి సంబంధించి చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం అండ్ కర్నూలు డిస్టిక్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక టోటల్ వేకెన్సీస్ 13 ఉన్నాయి. సర్కిల్ వైజ్గా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసుకున్నట్టు అయితే ఫస్ట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ వచ్చేసి రాజమండ్రి సర్కిల్లో అయితే వేకెన్సీ ఉంది. దీనికి ST క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీస్ చూసినట్టు అయితే ఇక్కడ కేటగిరీ వైజ్ ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ PDF లింక్ మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్టు అయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ కేటగిరీస్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. SC, ST, BC, EWSకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ST క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఏదైతే ఉందో ఆ పోస్ట్కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు చూసినట్టు అయితే 330 రూపీస్, అంటే 250 రూపీస్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు, 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. సో వీరు 330 పే చేయాల్సి ఉంటుంది. బట్ SC, ST, BC ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, వీరు ఓన్లీ 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టు అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి CPT అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక రిటర్న్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని చూసినట్టు అయితే ఫస్ట్ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ SSC స్టాండర్డ్లో ఉంటాయి. ఇందులో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2లో ITI సివిల్ డ్రాఫ్ట్స్మెన్ కి సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ టోటల్ 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్ 1లో జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, మెంటల్ అబిలిటీ, ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటివి ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2లో డ్రాయింగ్, సర్వేయింగ్, లెవెలింగ్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి సిపిటి టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే చాలు, ఇక్కడ స్కోర్ చేయాలని అయితే ఏం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇక్కడ కేటగిరీ వైజ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30 మార్క్స్, బీసీ వారికి వచ్చేసి 35 మార్క్స్, ఓసీ వారికి 45 మార్క్స్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు, బీసీ వాళ్ళు 35 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు, ఓసీ వాళ్ళు 40 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అనేది అవుతారు. ఇక సిపిటి టెస్ట్ సిలబస్ చూసినట్టు అయితే కంప్యూటర్ ఇంట్రడక్షన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి బేసిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మెయిన్ ఆఫ్లైన్ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. వన్స్ అది క్వాలిఫై అయిన వారికి సిపిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ జాబ్కి సంబంధించి పే స్కేల్ చూసినట్టు అయితే 34,580 నుండి 1,07,210 వరకు ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్, సివిల్ ట్రేడ్ చేసిన వారు ఎలిజిబుల్. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.